ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెడుని అరిచి చెప్పేవాళ్ళు, మంచిని చెవిలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు రివర్స్. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చెడుని చెవిలో చెప్తున్నారు, మంచిని అరిచి చెప్తున్నారు. ఇది కాన్సెప్ట్. అంటే పత్రికల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సాక్షి రివర్స్లో చేస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే ఇక్కడ ఏదైతే కడప స్టీల్ ప్లాంట్, వాస్తవంగా ఇది జగన్ హయాంలో అయితే కనుక ఇది బ్యానర్ హెడ్డింగ్ అయి ఉండేది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం ప్రస్తుతానికి తమ ముందు లేదని కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పేర్కొన్నారు. విషయం తమ ముందు వచ్చినప్పుడు పరిశీలించడానికి ప్రయత్నిస్తామన్నారు. మంగళవారం లోక్సభ క్వశ్చన్ అవర్లో జనసేన సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన గత 10 ఏళ్లలో ఇంతవరకు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడైనా ఏర్పాటు చేయనున్నారా అని బాలశౌరి కేంద్ర మంత్రి ప్రశ్నిస్తే ఈ మాట చెప్పారు. విషయం ఏంటి? అప్పట్లో చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేష్ ఆమరణ నిరాదీక్ష చేసి ఆయన దానికి విరమింపజేస్తూ అప్పుడు సీఎం రమేష్ ఆధ్వర్యంలోనే ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్టు ప్రకటించారో, ఒక భూమి పూజ అయిపోయింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. అది పక్కన పెట్టేసి ఈయన ఇంకో ప్లేస్లో జిందాల్ కంపెనీకి స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఓకే చేశారు. అంతా సెట్ అయింది. దానికి సంబంధించిన ప్రారంభం పనులు జరిగినాయి. ఈలోపు మళ్ళీ ప్రభుత్వం మారింది. మారేటప్పటికి అదే జిందాల్ పెట్టుబడి పెడతానన్నారు అన్నటువంటి పాయింట్, అదే ప్లేస్ వేరే చోట పెడతానన్నారన్నది అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. ఈలోపు ఆ జిందాల్ మీదన ఏదైతే ముంబై నటి కేసు, జత్వాని కేసు నడిచింది. ఇప్పుడు ఏమైంది? వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారన్నారు కదా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం లెక్కల్లో లేదు. స్టీల్ ప్లాంట్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంగా ఉంటుంది. లేదు అని చెప్పేస్తున్నారు. ఇది మరి ఏమైనట్టు?